తెలంగాణ స్ఫూర్తితోనే కేంద్రం కులగణన చేపట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తామన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఉత్తమ్. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మీ ఉత్తమన్ అని చెప్పి నేను మనం చేసుకుంటున్నా, సంతోషిస్తున్నాను. చాలా పకడ్బందీగా మరి బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ సెన్సస్, జాతీయ కులగణన కూడా మరి క్యాస్ట్ సెన్సస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు. మిత్రులారా, ఈ బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మనం చేసిన క్యాస్ట్ సెన్ససే దేశంలో అంతటా ఫాలో అవుతున్నారు. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడమే కాదు, బీసీలకి 42% రిజర్వేషన్ ఉండాలని శాసనసభలో చట్టం చేసింది మన కాంగ్రెస్. శాసనసభలో చట్టం చేయడమే కాదు, గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్.